పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మొట్టమొదటిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టి ఇవాళ తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి నుంచి ఆట మొదలవుతుంది. ఈ ఆట ఎట్లుంటుందో ముందులో చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 6596 ఉద్యోగాలని ఏవైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించినరో పోయిన డిసెంబర్లో, ఈ డిసెంబర్ కాకుండా పోయిన డిసెంబర్లో నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ రాసి పత్రాలు అన్నీ తయారు చేసి అన్నీ చేసుకొని అది ఎలక్షన్ కోడ్ వచ్చడం వల్ల మనం అప్పుడు రిలీజ్ చేయలేకపోతే కేసీఆర్ గారు ఇచ్చింది తీసుకుపోయి ఏదో నువ్వు ఇచ్చినట్టు సినిమా బిల్డప్ ఇస్తే నీకు సిగ్గు శరము అనిపిస్తలేదా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు మాట మీద ఉంటా అని పదే పదే చెప్తా ఉన్నావు కదా, నువ్వు మాట మీద ఉండుంటే ఇగో ఇది వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిన ఇది ఇలా ఫిబ్రవరి 1కి గ్రూప్ నోటిఫికేషన్లు ఇస్తామని, ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిరు మీరు ఎన్నికలలో. ఇలా మర్చిపోయినట్టున్నావు. ఇలా ఫిబ్రవరి 1 మరి ఇప్పటిదాకా మీరు ఎందుకు ఇవాళ నోటిఫికేషన్లు విడుదల చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అన్నీ కూడా ఈ 6 గ్యారెంటీలని తప్పే ప్రయత్నంలో ఉన్నాడు తప్పితే దాన్ని ఏదో చేద్దాము అనే ఒక ఉద్దేశంలో లేడు. నిన్న ఏమంటాడు, ప్రెస్ మీట్ పెట్టి పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈ 6 గ్యారెంటీలు అంటా ఉన్నాడు. మరి నువ్వు ఆ మాట ఈ అసెంబ్లీ ఎన్నికలలో చెప్పలేదే, ఎన్నికల గెలవంగానే చేస్తా అన్నావు కదా. ఇవాళ నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ అబద్ధాల పునాది మీద ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీకు దీనికి నేను మొన్న కూడా ప్రెస్ మీట్ పెడితే మీరు జవాబు చెప్పలే, ఇవాళ కూడా జవాబు చెప్పాలి. మళ్ళా ఇగోండి, ఇది ఇప్పుడు ఇలా వెబ్సైట్ నుంచి తీస్తే మీకు వస్తుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న క్యాలెండర్. ఇది దేంది, ఇలా జాబ్ క్యాలెండర్ మేము ఇయ్యలేదు జాబులు ఇయ్యలేదని పదే పదే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఈ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు జనవరి 4th నాడున మీరు చెప్తా ఉన్నారు కదా, ఉద్యోగాలకి మేము ఉద్యోగస్తులకి జనవరి 4th రోజు మేము శాలరీ వేసేసినాం, 4th రోజే వేసినాం అని చెప్తా ఉన్నారు కదా. మరి ఇప్పటిదాకా మీరు జవాబు ఎందుకు చెప్పలేదు? మరి ఈ 1,60,083 మందికి మీరు శాలరీస్ వేసిండ్రా వేయలేదా? దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఎందుకంటే మేము ఉద్యోగాలు ఇవ్వలే అని పదే పదే చెప్పారు కదా. మరి ఈ 1,60,083 ఉద్యోగాలు మేము ఇచ్చినలోకి మీరు వేసినట్టు ఈ దీంట్లో వస్తూ ఉంది. మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కాగితం తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాను. మరి మీరు వేసినరా ఇయ్యలేదా? మీరు వేసి ఉంటే మరి మేము ఈ ఉద్యోగాలు ఇచ్చినట్ట ఇయ్యనట్ట? ఇలా నిన్న ఇచ్చిన 6,596 ఉద్యోగాలు కూడా ఇగోండి, కేసీఆర్ గారు ఆ రోజు నంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ పర్మిటెడ్ 2,32,308, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ 2,02,735, సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీటెడ్ 1,60,083, సెలెక్షన్ అండర్ ప్రాసెస్ 42,652. ఈ 42,652 నుంచి ఏవైతే సెలెక్షన్ అండర్ ప్రాసెస్ ఉండేనో నిన్న ఆ ఉద్యోగాలు 6,596 ఉద్యోగాలు నిన్న దీంట్లో నుంచి రిలీజ్ అయినాయని చెప్పి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఈ మీడియా పాయింట్ నుంచి మొత్తం కూడా తెలియజేస్తా ఉన్నాను. పదే పదే హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారికి, అసలు నీకు హరీష్ రావుకి కంపారిజన్ ఉందా? ఇలా హరీష్ రావు గారు పొద్దున 6 గంటలు లేస్తే రాత్రి 2 గంటల వరకు నిత్యం పబ్లిక్ సమస్యలలో జనం మధ్యలో ఉండే వ్యక్తి. ఆయనకి నీకు కంపారిజనా? అసలు సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాను నేను.
ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మీరు ఎవరి మనిషికి దొరికేటోళ్ళు కాదు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎవరికి దొరుకుతలేరు. నిత్యం అబద్ధాలు చెప్తున్న, అబద్ధాల పునాది మీద వేసిన ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ ప్రభుత్వం. ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి, ఏమని చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు? ఇవాళ నిత్యం రోజు పొద్దున ప్రగతి భవన్లో నేను పొద్దున రోజు 2 గంటల వరకు 3 గంటల వరకు నేను జనంకి టైం ఇస్తా, వచ్చి కలవచ్చాను. ఎక్కడ పోయింది మరి మీ కలుచుడు? ఎందుకు కలుస్తలేవు? మరి రోజాడ ఉండి నువ్వు కలవాలి కదా, ఎందుకు కలుస్తలేవు? ఎందుకు మాట దాటేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంక ఎన్ని రోజులు మీరు అబద్ధాలు చెప్తా ఉంటారు? ఒక్కసారి దయచేసి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల్లారా ఒక్కటి దయచేసి మీ అందరు కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 2004 నుంచి 2014 వరకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? సమైక్య ఆంధ్రప్రదేశ్లో కేవలం వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే కేవలం 24,000 ఉద్యోగాలు మాత్రమే. దాంట్లో 42% తెలంగాణ కంటే కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలలో ఇవాళ తెలంగాణకి ఇచ్చింది ఉద్యోగాలని. మరి ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఏ రాష్ట్రంలన్నా కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మీరు చూపిస్తే ఇదే అసెంబ్లీల సాక్షిగా నా ముక్కు భూమికి రాకి క్షమాపణ కోరుతా. లేకుంటే మీరు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా సింపుల్ కంపారిజన్ యావత్ భారతదేశంతోనే నేను కంపేర్ చేస్తున్నా. ఒక్క బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి, ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి, ఏ ఒక్క రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చుంటే నా ముక్కు భూమికి నేను రాకుతా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను. నేను విసిరిన సవాల్కి నేను 20 రోజుల క్రితం కూడా నేను విసిరిన సవాల్కి ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకు స్వీకరిస్తలేరు? ఎందుకంటే మీకు భయం అవుతుందా? నిజాలు చెప్తే నిజాలు బయటపడితే అని మీకు భయం అవుతుందా? అరే మీకు దమ్ముంటే రాని భయం, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాండి, ఎవరు వస్తారో ఉద్యోగాలు ఇచ్చినామా లేదా అని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది డిపార్ట్మెంట్ వైజ్ కూడా మళ్ళొక్కసారి మీకు కూడా నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు చదువుతా. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ సెక్రటేరియట్ 5,303 ఉద్యోగాలు. యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ 1,135 ఉద్యోగాలు. ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ 2,552 ఉద్యోగాలు. ఎనర్జీ అండ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 52,324. ఇలా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2,152. ఫైనాన్స్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 28 ఉద్యోగాలు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ 219. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 8,132. ఇలా హోమ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 46,850. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 20. ఇరిగేషన్ అండ్ కమాండెంట్ ఏరియా డెవలప్మెంట్ సెక్రటేరియట్ 895. లేబర్ ఎంప్లాయ్మెంట్ 55. లా డిపార్ట్మెంట్ 12. మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3,745. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 1,957. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 10,763. ప్లానింగ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 474. రెవెన్యూ డిపార్ట్మెంట్ 3,543. షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ 3,770. సెకండరీ ఎడ్యుకేషన్ 9,143. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1,537. ఉమెన్, చిల్డ్రన్ అండ్ డిసేబుల్డ్ సీనియర్ సిటిజన్స్ 147. ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్స్ 5,264. టోటల్ 1,60,083 ఉద్యోగాలు. ఎందుకే ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారా?
మీకు సిగ్గు అనిపిస్తలేదా ఇంకా అబద్ధాలు ఆడడానికి అని చెప్పి నేను అడుగుతూ, మీరు బిల్లా రంగం అని పదే 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 మాట్లాడుతూ ఉన్నారు. బిల్లా రంగంని ఎందుకు వాడుతూ ఉన్నారంటే, ఆ బిల్లా రంగం అనేటైనా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే బిల్లా రంగం కాబట్టి పదే పదే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన గురించి ఆయననే చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ నీకు ప్రజలు అధికారం ఇచ్చిర్రు, నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చెప్పు, కానీ నీ నోటు ఎటువంటి వారేసుకుంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో నీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్తారు. అసలు నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి ఏమంటాడే, కేసీఆర్ గారు కొనరి ఊపిరితోని ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెప్తున్న గొంతు విసికి చంపండి అని అంటారు. అట్లాంటి మాటలు మాట్లాడవచ్చా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చింది కాబట్టి చంపమంటున్నావా? ఇలా కేసీఆర్ గారు రైతులకి రైతు బంధు ఇచ్చినందుకు చంపమంటున్నావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి కరెంట్ ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ కిట్లు ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ ఇస్తున్నప్పుడు 2000 రూపాయలకి పెంచినందుకు చంపమంటున్నాం? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ఇచ్చినందుకు మీరు ఇస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు 4000 రూపాయలు చేసినందుకు చంపమంటున్నాం? దేనికోసం చంపమంటున్నాం కేసీఆర్ గారిని ఈ అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినందుకు చంపమంటున్నాం? ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నాం? ఇదేం పద్ధతయా? ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఒక రౌడీగా, ఒక చిల్లరగాన్లాగా వ్యవహరించడం మానేయి. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు హామీలు ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తారని కోరుకుంటున్నారు. ఎంతసేపు కేసీఆర్ గారు చేసింది పంచి చూపించుకుంటూ నేను చేస్తున్నా అని చెప్తున్నాం. ఏడ చేసినవాయను? ఇలా మేము అంటే అన్నవని విరిచిపడతారు. ఇలా ఎన్నికలు అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పలేదా? డిసెంబర్ 9కి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటే రుణాలు ఇవ్వండి, తీసుకోండి, మేము చేస్తామని చెప్పింది మీరు కాదా? ఇలా రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్నది మీరు కాదా? 15,000 రూపాయలు మీరు ఇస్తామన్నది ఎకరానికి మీరు కాదా? ఇలా 200 యూనిట్లు వారికి ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నది మీరు కాదా? ఎందుకు మీరు ఇవన్నీ చేస్తలేరు కానీ మా మీద విరిచిపడుతున్నారు? ఇంకొకటి కూడా, ఇలా ఈ మీడియా పాయింట్ నుంచి యావత్ తెలంగాణ ప్రజల్ని నేను కూడా కోరుతా ఉన్నాను, దయచేసి ఎవ్వరు కూడా 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టకండి. కరెంటు బిల్లు ఎవరైనా కట్టమని అధికారులు మీ దగ్గరికి వస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో మీరు చూపించండి, గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వీడియో మీరు చూపించండి. ఎవ్వరు కూడా 200 యూనిట్ల వరకు వాడిన వాళ్ళు కరెంటు బిల్లు కట్టకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకనన్నా రేవంత్ రెడ్డి గారు మారాలని కోరుకుంటూ, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా మీరు 6 గ్యారెంటీల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.